వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు ఏమంటుంది? భక్తిగల దైవజనుడు. చెప్పండి. మన ఇంటికి వస్తున్నవాడు, మన ఊరికి వస్తున్నవాడు, మన చర్చికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల. అంటే దైవజనులు రకాలు ఉంటారా? భక్తి లేని దైవజనులు, భక్తిగల దైవజనులు ఉంటారా? ఉంటారు కాబట్టే భక్తిగల దైవజనుడు ఉన్నా అని చెప్పాము. ఎరుగుతుంది, తన భర్త కూడా చెప్తుంది. ఆయన ప్రార్థనాపరుడైన దైవజనుడు, పరిశుద్ధుడైన దైవజనుడు, విధేయత కలిగిన దైవజనుడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మన మేడ మీద చిన్న గది కడదాం. భర్తకి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది, మనకు తెలియదు. కానీ గమనించుకుంటే భోజనం పెట్టే బాగానే ఉంది, కానుకిస్తున్నావు బాగానే ఉంది, నువ్వు మీటింగ్కి వెళ్తున్నావు బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటావు చివరికి? నువ్వు ఇంటి పైన గది కట్టమంటున్నావు. అదే పిల్లవాడికి కట్టమంటే కట్టేస్తావు వెంటనే, పాప కట్టేమంటే కట్టేస్తావు, నీ కట్టుకోమంటే కట్టేస్తావు. కానీ ఒక దైవజనుడికి గది కట్టాలంటే ఎంత ఆలోచన కావాలమ్మా. ఇప్పుడు కొడుకుకి కూతురికి వాళ్ళకి ఇల్లు కడతాం జనరల్గా, చిన్న రూమ్, బాబుకు చదువుకోవడం కోసం, పాపకు చదువుకోవడం కోసం. కానీ ఒక దైవజనుడు వచ్చి ఆ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం కోసం, ఆ ఇంట్లో వాక్యం చదువుకోవడం కోసం, ఆ ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కోసం, వాక్యాన్ని చదువుకోవడం కోసం దైవజనుడికి రూమ్ కట్టడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. ఇంట్లోనే ఉండొచ్చు కదంటే ఆమె అంటది కదా, ఇంట్లో ఉంటున్నా, ఆ రూమ్ ఉంది కదా అక్కడ ఉండొచ్చు కదా అంటే, ఆ ఇంట్లోకి నేను నువ్వు తిరుగుతూనే ఉండాము. ఇంకా చెప్పాలంటే పని వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఆయనకి ఏకాగ్రత, ప్రార్థన చేసుకుంటే ఆటంకంగా, అభ్యంతరకరంగా, వాక్యం చదువుతుంటే ఆటంకంగా, అభ్యంతరకరంగా ఉంది. కాబట్టి ఆయనకంటూ ఏకాగ్రత కలిగి ఉండాలంటే మన కాలి చెప్పుడు వినపడకూడదు, మన అరుపుల చెప్పుడు వినపడకూడదు, మన యొక్క ఉనికి అక్కడెక్కడ కూడా కనపడకూడదు. మన ఇంట్లో పనులు వస్తున్నారు, వెళ్తున్నారు, నువ్వు నేను తిరుగుతున్నాం. కాబట్టి ఆయనకి ఏకాగ్రత కావాలి, ఆయనకి ప్రైవసీ కావాలి. ఆయన దేవుడితో మాట్లాడేవాడు. మన శబ్దాన్ని బట్టి, మన అడుగుల శబ్దాన్ని బట్టి, మన మాటల శబ్దాన్ని బట్టి ఆయన కొంచెం ఇబ్బంది, ప్రశాంతత కోల్పోతున్నాడు. నాకు అర్థమైపోతుంది. అలా కాకుండా ఆయన ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకోవడానికి ఒక మందిరం, ఒక చిన్న గదిని కట్టేద్దాం. ఎంత ఖర్చుతో కూడుకుందామా? చాలా ఖర్చుతో కూడుకుంది. సరే, భర్త మరి ఇష్టపడ్డాడో కష్టపడ్డాడో తెలియదు, కానీ కట్టాడు. అక్కడితో ఆగి